ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా సునీ, ఇది తప్పు చేసింది చాలక ఎందుకు తప్పు చేశారని అడిగినందుకు ఆత్మహత్యలు చేసుకుంటారా? రే అర్జున్, ఎందుకైనా మంచిది డాక్టర్ ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. తప్పు చేసిందంటే ఏం చేసింది బావగారు? ఎవరి కోసం చేసింది? ఎవరి కోసం చేసుండాది? మా కోసం చేసినట్టు మాట్లాడుతుండావో? అవును, మీకోసమే చేసింది. ఈ ఇంటి కోడలు కావాలని చేసింది. ఎప్పుడో బావగారు మాట ఇచ్చారు, నా కొడుక్కిచ్చి నిన్ను నా ఇంటి కోడల్ని చేస్తానని. అందుకే అర్జున్ నా భర్తని చిన్నప్పటి నుంచి ఆశపడింది. అర్జున్ భర్త కావాలని కలలు కంది. కానీ మీరేమో ఇచ్చిన మాట మర్చిపోయి ఆ దుర్గం తీసుకొచ్చి కోడల్ని చేసుకున్నారు. నాకు దక్కాల్సిన అర్జున్ వేరే వాళ్ళకి దక్కాడన్న బాధతో ఇలా చేసింది. చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఇలా చేసింది. దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? ఎప్పుడో మాటిచ్చినావని పరిస్థితులట్టా వచ్చినాయి, కుదరలేదు. అంత మాత్రం చేత బంగారం లాంటి ఆ పిల్ల మీద నిందలు వేస్తారా? ఏదో వాళ్ళిద్దరికట్ట రాసి పెట్టినది అట్ట జరిగిపోయి ఉండాది. నేను దుర్గ ఇష్టంతోనే చేసుకున్నాను. వైశాలిని నేనెప్పుడు ఇష్టపడలేదు. పెళ్లి చేసుకుంటానని తనతో నేనెప్పుడూ చెప్పలేదు. నాకు ఊహ తెలియనప్పుడు నాన్నగారు ఏమన్నా మాట ఇచ్చారేమో నాకైతే తెలీదు. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది, లేకుండా ఎలా ఉంటుంది? బావుగారు, మీరు పెద్ద మనిషి, 10 మందికి మంచి చెడు చెప్తుంటారు. మీరు చెప్పండి, మీరు అలా మాటిచ్చి తప్పడం న్యాయంగా ఉందా? అందరూ ఒకలా ఉండరు బావగారు. నాది అనుకుంటే నాకే దక్కాలన్న మనస్తత్వం తింది. అది దక్కనప్పుడు ఇలాగే ఆలోచిస్తుంది. ఇచ్చిన మాటని ఎలాగో వదిలేశారు. ఇప్పుడు దీని ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నారా? ఇప్పుడు దీనికి ఏమన్నా అయితే తీసుకురాగలరా మీరు? ఇప్పుడు నేను ఇచ్చిన మాట వల్లే తను ఎలా అయింది అంటావు? నువ్వు ఊరుకో అన్నా. ప్రతి దానికి బాధపడతా ఉంటావో? ఎప్పుడో చిన్నప్పుడు మాటిచ్చినావో? జీవితంలో ఎన్నో మారిపోతాయి. అనుకున్నదల్లా జరిగితే అది జీవితం ఎట్టా అవుతాది? లేదమ్మా, మాటిస్తే నిలబెట్టుకోవాలి. నిజమే, అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. నేను మాట తప్పడంతో ఒక ఆడపిల్ల ఇలా అయిపోతుంది అంటే అది నాకు మంచిది కాదు, నా కుటుంబానికి మంచిది కాదు. ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? ఈ ఇంటి కోడలు కావడమే కదా. సరే, అర్జున్ విషయంలో నేను మాట నిలబెట్టుకోలేకపోయాను, కానీ తనని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఎలా చేసుకుంటారు బావగారు? అర్జున్కి పెళ్ళైపోయింది కదా. వాడికి పెళ్ళైనా పెళ్లి కాని వాడు ఇంకొకడున్నాడు. వరుణ్కి వైశాలికి పెళ్లి చేస్తాను. రే వరుణ్, వైశాలిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాన్న, నేను ఇప్పుడిప్పుడే బిజినెస్లో నిలబడుతున్నాను. నేను ఈ టైంలో పెళ్లి చేసుకుంటే నా కెరీర్ పాడైపోతుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు నాన్న. ఇప్పుడు మీరు నా విషయంలో మాటిచ్చారంటే ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోవచ్చు. సరేనమ్మా, వాడి దృష్టి ఇప్పుడు వ్యాపారం మీద ఉంది. ఇప్పటికిప్పుడు వాడిని బలవంతం పెట్టి నేను ఈ పెళ్లి చేయలేను. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, అది మాత్రం జరుగుతుంది. రే,
డాక్టర్ ఎంత దూరం వచ్చారో కనుక్కో ఒకసారి. అలాగే నాన్న. బావగారు ఈ మాట మళ్ళీ తప్పకండి. దాన్ని ఇంకా పిచ్చిదాన్ని చేయకండి. మా అన్న మాటిచ్చినాడంటే ప్రాణం ఇచ్చినట్టే. ముందు దానికేమి కాకుండా చూసుకోండి. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. పదండ్రా. ఎస్ అబ్బా తలనొప్పి లాంటి కస్టమర్ దొరికాడే. నాన్న షాప్లో ఎవరు లేరేంటి? అదే కదమ్మా, ఇంత పెద్ద షాప్లో ఎవరూ లేకపోవడం ఏంటి? వీళ్ళు భోజనానికి వెళ్ళినట్టున్నారు. రండి రండి. ఏంటమ్మా, ఇంత పెద్ద షాప్ని నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావా? అయ్యో లేదండి, లంచ్ టైం కదా, అందరూ భోజనానికి వెళ్ళినట్టున్నారు. మీకేం కావాలి? పట్టు చీరలు కొందామని వచ్చామమ్మా. పట్టు చీరల సెక్షన్ ఇదే కదా? అవునవును, మీరు రండి చూపిస్తాను. రామ్మా. సరే కూర్చోండి. అమ్మా, మా అమ్మాయికి మంచి పట్టు చీర చూపించమ్మా. అలాగే. ఏమ్మా, ఇది ఒరిజినల్ పట్టా, మిక్స్డ్ పట్టా లేదా డూప్లికేట్ పట్టా? అన్ని రకాలు ఉంటాయా అండి? ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియకుండానే షాప్లో పనిచేస్తున్నావమ్మా నువ్వు? లేదు, మంచి పట్టే, ఒరిజినల్ పట్టే. సరిపోయండి అది. ఈ పాప నమ్ముకున్నావంటే అంగడి మూతేసుకోవాలా? ఏమోనమ్మా, నువ్వు నమ్మకంగా చెప్పట్లేదు. మీరు చీరలు ఏ నమ్మకంతో కొనాలి? ఇలా అయితే ఎలాగమ్మా? నమస్తే పాప, వ్యాపారం చేసిన చాలుగా నువ్వు తప్పుకో. చూపిస్తున్నాను కదా, మీరు చూడండి. చూపిస్తానే ఉండవు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. తప్పుకోమా చాలు. కస్టమర్లకి క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. అన్నా చెప్పనా, నీకేం కావాలా? ఈ అమ్మాయి ఎవరు బాబు? ఒకటి అడిగితే ఇంకోటి చూపిస్తుంది. తన అప్రెంటిస్, అసిస్టెంట్. ఆటోకి మీటర్లా నిలబడడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ అమ్మాయి ఈ విధంగా చూపిస్తుంటే కొనాలా వద్దా అన్న డౌట్ వస్తుంది మాకు. అవును, నేనున్నా కదన్నా, నేను చూపిస్తాను కదా. మీకు ఎట్లాంటి చీరలు కావాలా? ఫంక్షన్కి వెళ్ళాలి బాబు. అమ్మాయికి పట్టు చీర కావాలంటే తీసుకొచ్చాను. ఓ అట్నా? ఇది ఉప్పాడ పట్టు, చాలా ఫేమస్. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి.